అదేంటి మేడం, డిన్నర్ చేయకుండా ఎలా ఉంటారు? ఏదైనా తినండి అంటుంది వెంకటమ్మ. రేణు జ్యూస్ తాగిన గ్లాస్ వెంకటమ్మ చేతిలో ఉన్న ట్రేలో పెట్టి తన లగేజ్ బ్యాగ్ని ఓపెన్ చేస్తూ, వద్దు వెంకటమ్మ, కావాలంటే ఈరోజు డిన్నర్ది కూడా రేపు బ్రేక్ఫాస్ట్లో లాగించేస్తానులే. రేపు బ్రేక్ఫాస్ట్లోకి మాత్రం పెసరట్టు ఉప్మా, పరోటా ఖచ్చితంగా ఉండాలి. పరోటాలోకి ఆలూ కర్రీ మాత్రం మర్చిపోవద్దు. లైట్గా సూప్ కూడా ఉండాలి అంటుంది. రేణు అలా ఆర్డర్ వేసి చెప్తుంటే వెంకటమ్మ ఆశ్చర్యపోతూ, ఏమో అనుకున్నాను, రేణు మేడం గడుసైనదే, మా పూర్ణ మేడంని తట్టుకోవాలంటే ఈ మాత్రం ఉండాలి అని అనుకుంటుంది మనసులో. రేణు బ్యాగ్లో నుంచి చుడీదార్ తీసుకొని వెంకటమ్మను చూసి, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా, ఈ లగేజ్ ఇలాగే ఉండనివ్వండి, నేను తర్వాత వచ్చి సర్దుతాను అంటుంది. తర్వాత ఎందుకు, ఇప్పుడే సర్ది వెళ్ళు అని డిమాండ్గా చెప్పి వాష్రూంలోకి వెళ్తుంది. వెంకటమ్మ రేణుని చూసి అవాక్కవుతూ, పూర్ణమ్మ గారికి మించిన కోడలొచ్చింది అని అనుకుంటూ లగేజ్ని సర్దుతుంటుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.